వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. రోజు వచ్చేసి ఒక బ్లాగ్ అయితే పెడుతున్నాను, అలాగే షార్ట్ వీడియోలు పెడుతున్నాను. మీ మంచి మంచి సజెషన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి. వీడియోలో ఏమైనా తప్పులు ఉన్నా కూడా మీరు మళ్ళీ నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే అక్క ఏదన్నా ఇలా చేసుకొని మీ మంచి మంచి సజెషన్ అయితే నాకు ఇవ్వండి. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. వీడియో ఈరోజు కంటిన్యూ అవుతుంది. ఇంటి బ్లాగ్ అంటే ఈరోజు ఏం తీసాను, నిన్న ఒక బ్లాగ్లో చెప్పాను కదా, చిన్నోనికి బాగలేదు, ఎందుకో విడిచి జ్వరం వస్తుంది, రోజుసేపు తగ్గుతుంది, రోజుసేపు జ్వరం వస్తుంది అని చెప్పాను కదా. ఇప్పుడైతే ఈరోజు వచ్చేసి చిన్నోనికి పాట చెక్క కట్టించుకొని వచ్చాము. మన కోటం ఉంది కదా, ఇక్కడ తెలిసిన వాళ్ళకైతే కోటం తెలుసు. ఇక్కడ కోటం దగ్గర తాయిత వేస్తారనమాట పిల్లలకి. ఏదైనా బాగలేకుండా కింద వన్న అలా ఏదైనా బాగలేకోకుండా అనమాట అని పాట పొద్దు పోయి మా ఆయన అందుకు పోయి అది పాట చెక్క అయితే కట్టించుకొని వచ్చాము. కట్టించుకొని వచ్చిన తర్వాత చిన్నోడైతే పడుకున్నాడు. ఇంకా ఈరోజు వీడియో అయితే కొద్దిగా తీసి పెడదామని చెప్పేసి తీస్తున్నాను. నేను రోజు ఏమేమి పనులు చేసుకునేటివి రొటీన్గా ఏదైనా కొత్తగా రోజు ఒక బ్లాగ్ చేస్తుంటాను. దాంట్లో కొత్తగా ఏదో ఒకటి చిన్న క్లిప్ అయితే పెడుతుంటాను. ప్రతి ఒక్కరు చూస్తుండండి, ఖచ్చితంగా చూసి సపోర్ట్ చేయండి. ఈరోజు నేను ఏమేమి చేస్తున్నా పనులన్నీ చూపిస్తాను, మా చిన్నోని పట్టుకొని ఎలా చేస్తున్నానని. అలాగే ఈరోజు పిల్లలందరికీ సెలవు అన్నమాట. ఇంకా మా ఇద్దరు చిన్నపిల్లలు లహరి వర్షిని అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడికి వెళ్ళారు. ఇద్దరు పెద్ద పిల్లలు అయితే ఉన్నారు, ఇంట్లో ఉన్నారు ఈరోజు అయితే. ఈరోజు బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ప్రతి ఒక్కరు చూడండి, చూసి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే సద్దన్నం ఉన్నదనమాట. సద్దన్నం ఉంటే ఇంకా తొందరగా రెడీ అయిపోయి ఇలా సద్దన్నాన్ని అయితే పులిహోర కలుపుకున్నాను. ఎందుకంటే ఊరికే వేస్ట్ చేస్తే ఏమొస్తుందని చెప్పేసి కొద్దిగా పులిహోర అయితే అలా కలుపుకున్నాను. అది నిమ్మరసం అందుకు వేసేసి తొందరగా అలా కలిపేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఇంకా నేను చీరలు అయితే ఫాల్సులు వేయాలి. తిని వేద్దామా తినకుండా వేద్దామా అనుకుంటున్నాను. వద్దులేండి, తినే వేసేదే మేలు. ఎందుకంటే ఈ మధ్య కొద్దిగా తినకోకుండా అలానే ఏదన్నా వేసుకుంటూ నిదానంగా ఉంటే కళ్ళు తిరగడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆరోగ్యం రొంత దెబ్బ తింటుంది అనమాట. బాబుకు బాగలేనప్పటి నుంచి నాకు కూడా సరిగ్గా కొద్దిగా హెల్త్ అనేది, మనం సరిగ్గా అన్నం తినము, పిల్లల కోసం నిద్రపోము, ఇదంతా హెల్త్ ఇష్యూస్ ఉంటుంది కదా. ఇంకా మా చరణ్గాంత్ అయితే నాకు చాలా ఇబ్బంది అయిపోయిందండి. వాడు ఏడుస్తూ ఉంటాడు, సరిగ్గా నిద్రపోడు. పాపం వాడిని చూసుకుంటే ఇంకా నాకు కూడా సరిగ్గా ఈ మధ్య బాగడం లేదని ఇంకా సరేలే అని చెప్పేసి నేనైతే ఇంకా పులిహోర కలుపుకొని కొద్దిగా తిందాంలేని అలా కూర్చున్నాను. ఇంకా మా ఆయన అయితే మళ్ళీ దోశ తెచ్చాడు. నువ్వు దోశ తింటావో పులిహోర తింటావో నీ ఇష్టం, ఏదైనా తినని చెప్పేశాడు. సరేలే ఏదో ఒకటి తినేచ్చలే, ఏదైతే తింటే ఏముందిలే అని చెప్పేసి నేనైతే అలా కూర్చొని తినుకుంటూ కూర్చున్నాను. కానీ లేని మా అమ్మ అయితే ఏదో ఎక్కిరిస్తున్నారు ఇద్దరు కలిసి. మేమ ఏదైనా తింటుంది, ఏదైనా చేస్తుంది అని. సరేలే అంటే అనుకోండి అని చెప్పేసి వాళ్ళతో ఏం లేని ఇంకా నేనైతే తినడం అయితే స్టార్ట్ చేశాను. మనస్ఫూర్తిగా తినేసి మళ్ళీ కావాలంటే చూడొచ్చులే, ఏదైనా కూడా తిన్న తర్వాత ఎంత పని ఏం చేయొచ్చు కదా అని చెప్పేసి తినడం అయితే స్టార్ట్ చేశాను. అవును, మీరు ఏం తిన్నారు పొద్దున్నే టిఫిన్ అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియోని కొద్దిగా ఫుల్ వీడియో చూడడానికి కొద్దిగా ట్రై చేయండి. మొత్తానికి అయితే పులిహోర కూడా చాలా బాగా వచ్చింది. బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్డే చాలా మేలు. బయట ఫుడ్ ఎంత తిన్నా కూడా మనం ఇంట్లో తిన్నట్టు ఉండదు అన్నమాట. నా ఫీలింగ్ అది, అందరినీ అనను, నా ఫీలింగ్. ఎంత బయట నేను తిన్నా కూడా ఇంట్లో చేసుకొని తిన్నట్టు ఉండదన్నమాట. అలా పులిహోర అలా అయిపోయిందన్నమాట. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఫాల్స్లో వేయాల్సిన శారీస్ అయితే నిజంగా ఎన్ని శారీస్ ఉన్నాయో ఇవైతే నీట్గా విడదీసి ప్రతి ఒక్క శారీ చూపిస్తూ ఉంటాను చూడండి. మొత్తానికైతే ఇవి అన్నీ అర్జెంటుటే, కానీ వేయాలంటే బాబుకి కొద్దిగా వాళ్ళు ఇద్దరు ఇంట్లో ఉండేసి మా బాయి అయితే చిన్న విగ్రహాన్ని వినాయకుడు పిచ్చి అనమాట. ఎప్పుడు వాడైతే వినాయకుడిని చిన్న బొమ్మ మట్టి చిక్కితే చాలు వినాయకుడిని చేస్తూనే ఉంటాడు. అట్లా అనమాట. వినాయకులన్నీ చేస్తూ వాడు ఆడుకుంటుంటే కొద్దిగా నాకు నేను చేసిన బొమ్మకు ఒక్కసారన్న వీడియో తీయమ్మా అని చెప్పేసి హాయ్ ఫ్రెండ్స్ అంటుండు.
ఏం పోతుంది నీది? వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, అందరూ భోంచేద్దురండి. బాయ్ ఫ్రెండ్స్.